హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించిన కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో అదేవిధంగా 8 జూలై 2024 రోజు నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి అవుతాయి. సో నేను పర్టికులర్ వీడియోలో చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ రౌండ్లోనే మీకు మంచి కాలేజ్లో అండ్ మంచి బ్రాంచ్లో సీట్ అనేది వస్తుంది. సో మీకోసం మీరు అనేది ఖచ్చితంగా వర్క్ అనేది చేయాల్సి కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ ని ఫాలో చేయండి. నేను చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉంటాయో వాటిని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మంచి కాలేజ్ సీట్ వస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ నుంచి మీకు కావాల్సిన కంప్లీట్ ఎంసెట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. వీడియోస్ని మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చిన లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ చాలా మందికి కౌన్సిలింగ్ రిలేటెడ్ చాలా డౌట్స్ ఉంటాయి. సో దానికోసం మన ఛానల్ నుంచి ఎంసెట్ మెంటర్షిప్ పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. సో మేము 1000 రూపీస్ అనేది ఒక స్టూడెంట్ నుంచి ఛార్జ్ చేస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో, పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారో మీరు మెంటర్షిప్ లో జాయిన్ అవ్వచ్చు. అలా ఎందుకన్నా మెంటర్షిప్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీకు మంచి ర్యాంక్ ఉన్నా మీకు సరైన అవగాహన లేకుండా ఒక చెత్త కాలేజ్లో జాయిన్ అవ్వడం కన్నా సో ఒక మెంటర్ ని చూస్ చేసుకొని వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తో, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తో సో మంచి కాలేజ్లో కానీ మంచి బ్రాంచ్ లో కానీ సో కౌన్సిలింగ్ లో ఒక ప్రాపర్ వేలో వెళ్ళడం వల్ల మీకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు కౌన్సిలింగ్ అటెండ్ చేయగలుగుతారు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, ఎవరిని ఫోర్స్ చేయడం కాదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంసెట్ కి సంబంధించి మేము ఒక స్టూడెంట్ నుంచి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తా ఉన్నాము. అది కంప్లీట్ గా డెడికేటెడ్ టైం ఇస్తున్నాం కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో ఎంసెట్ మెంటర్షిప్ అని కామెంట్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ డీటెయిల్స్ చెప్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు మెంటర్ని అసైన్ చేస్తాము. ఆ మెంటర్ మిమ్మల్ని గైడ్ చేస్తాడు. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదనుకుంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ అనేవి మనం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాటిలలో మనకు కాలేజ్ ఏంటి, కాలేజ్ ఎక్కడ ఉంది, ఏ బ్రాంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ కాదు, మీరు చూస్ చేసుకోవాల్సింది బ్రాంచ్. మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఏ బ్రాంచ్ కి ఫ్యూచర్ ఉంటుంది, అది చూసుకొని మీరు దాని విధంగా మీరు నేను చెప్పే ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పే మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఏదైతే ఉందో ఇది తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో అవైలబిలిటీగా లేదు. నేను కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు, తెలంగాణ అయినా పర్లేదు, లేదు మీరు ఒక రఫ్ పేపర్ తీసుకున్నా పర్లేదు. సో ఈ విధంగా డిజైన్ చేసుకొని పెట్టుకోండి. ఎలా డిజైన్ చేస్తారంటే ఆప్షన్ 1, ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి, ఏ డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్ ఏంటి అండ్ కోర్స్ కోడ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే డిస్ట్రిక్ట్, సమ్ వై అనే కాలేజ్, సమ్ జెడ్ అనే కోర్స్. ఓకే, ఈ విధంగా కోర్స్ అనేవి కామన్ గా ఉంటాయి కాబట్టి సో ఆ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సి అనే కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను నా ఫస్ట్ ఆప్షన్ గా. సో సిఎస్సిని ఎన్ని కాలేజీలలో అవైలబుల్ ఉంటే అన్ని కాలేజీలలో ఫస్ట్ ఒక రఫ్ వర్క్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. సో ఇట్లా రఫ్ వర్క్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని ఒక క్లియర్ ఐడియా ఉంటుంది మీకు, సెకండ్ ఆప్షన్ ఏంటి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇలా మీరు ఒక ఆప్షన్స్ కి సంబంధించిన ఒక సీక్వెన్స్ ఆర్డర్ ని కనుక మీరు ఫిల్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి. ఎందుకంటే టైం ఉంది, మనకి 8 జూలై వరకు టైం ఉంది కాబట్టి డిస్కస్ చేయండి. సో ఏ బ్రాంచ్, ఏ కాలేజ్, ఏ కోర్సు, ఏ డిస్టిక్ లో ఉంది, మాకు దగ్గరలో ఉందా లేదా, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో అక్కడ ఉన్న రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని ఇలా మీరు ఒక ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ని మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఎన్ని ఆప్షన్స్ అనే పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఎంట్రీ ఫామే కాదు, ఒక రఫ్ వర్క్ తీసుకోండి, ఓకేనా. ఒక రఫ్ షీట్ తీసుకోండి. రఫ్ షీట్ తీసుకొని ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4, 5, 6, 7 అట్లా ఒక 1000 ఆప్షన్స్ పెట్టుకున్నారు అనుకోండి. 1000 వరకు కాలేజ్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్, కోర్స్ ఏంటి, ఇలా మీరు 3 రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వన్స్ మనకు ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎంసెట్ లో, ఓకేనా. సో స్టార్ట్ అయిన తర్వాత మీ దగ్గర ఆల్రెడీ మీరు వర్కౌట్ చేసిన తర్వాత మీరు వర్క్ చేసి ఏదైతే రెడీగా చేసుకొని పెట్టుకున్నారో ఆ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఏదైతే ఉన్నారో దాన్ని చూసుకుంటూ ఒక్కొక్క ఆప్షన్ ని టిక్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు అంటే ఏమవుతుందంటే ఆప్షన్ ఎంట్రీ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. సో ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. అంటే డైరెక్ట్ మీరు వర్క్ అనేది ఏదైతే వెబ్సైట్ లో చేస్తారో అలాంటప్పుడు మీరు తప్పులు చేస్తారు.
సో దానికన్నా ముందు మీరు చేయాల్సింది అంటే ఒక ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ని కానీ లేదా ఒక నార్మల్ రఫ్ షీట్ కానీ ఒక పేపర్ తీసుకొని అందులో మీకు కావాల్సిన ఆప్షన్స్ ఏంటి, ఏమేం కాలేజ్ కావాలని ముందే రాసుకొని ఆప్షన్ 1 2 3 4 5 6 ఇలా రాసుకొని పెట్టుకొని, సో ఆప్షన్ ఎంట్రీ స్టార్ట్ అవగానే మీరు రాసి పెట్టుకున్న ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో వాటి ప్రకారంగా వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోకపోతే మేము చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంది అంటే, అన్న నేను కరెక్ట్ గా వెబ్ ఆప్షన్ పెట్టుకోలేదు, నాకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాడికి మంచి కాలేజీలో సీట్ వచ్చింది, నాకు మాత్రం వానికన్నా వరస్ట్ కాలేజీలో సీట్ వచ్చిందంటే నువ్వు కరెక్ట్ గా వెబ్ ఆప్షన్ పెట్టుకోలేదు. సో దానికన్నా ముందే వర్కౌట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ 6-7 డేస్ ఏదైతే కష్టపడతారో నెక్స్ట్ 4 years అండ్ నెక్స్ట్ మీ లైఫ్ ఏంటనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది. మీకోసం మీరు ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.